శ్రీ గురుభ్యో నమః. పరమాత్మ మనకి అద్భుతమైనటువంటి ఉపదేశం చేశాడు. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః అని చెప్పాడు. నన్ను పొందినవారు మళ్ళీ పునర్జన్మను పొందరు, పునర్జన్మలో వచ్చేటువంటి దుఃఖాలను వేటిని పొందరు, అశాశ్వతమైనటువంటి జన్మలో అశాశ్వతమైనటువంటి దుఃఖాలకు వారు లోను కారు. కాకపోతే దానికోసం వారు మహాత్ములు అవ్వాలి, వారి యొక్క మనస్సును శుద్ధం చేసుకోవాలి. మనస్సును శుద్ధం చేసుకోవటంతో పాటు వారు చేసుకునేటువంటి సాధనల యొక్క సంసిద్ధిని పొందాలి, సిద్ధిని పొందాలి. సిద్ధిని పొందేంత వరకు వారి యొక్క సాధనలను వారు చేసుకోవాలి. ఆ సాధన చేసుకునే విధానం ఏ రకంగా ఉండాలి అంటే, అనన్యచేతా సతతం యోమాం స్మరతి నిత్యశః తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగినః అనే గత శ్లోకంలో చెప్పిన విధానంలో ఉండాలి. అనన్యచేతాః, ఏ బాహ్యమైన వస్తువు మీద కానీ ఇతర విషయాల మీద కానీ ఏ రకమైనటువంటి ఆసక్తి, ఏ రకమైనటువంటి స్మరణాసక్తి లేకుండా అనన్యచేతాః సతతం నిరంతరం యోమాం స్మరతి నిత్యశః, ఏ రోజు నన్ను విడిచిపెట్టకుండా, ఏ క్షణాన నన్ను విడిచిపెట్టకుండా నిరంతరం స్మరిస్తూ ఉండాలి. ప్రతి క్షణము ప్రతిరోజు జీవితం ఉన్నంత వరకు, ఆయుస్సు ఉన్నంత వరకు, శరీరంలో వాయువు ఉన్నంత వరకు నన్ను స్మరిస్తూనే ఉండాలి. అటువంటి వారికి, అలా స్మరణం చేసుకునే వారికి తస్యాహం సులభ పార్థ, అటువంటి వారికి నేను చాలా సులభంగా అందుతాను. ఏ యోగ ప్రక్రియలు అక్కర్లేదు, ఏ యోగ విధానాలు అక్కర్లేదు, ప్రాణాయామం అక్కర్లేదు, జపాలు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. కానీ నన్ను మనసులో నిరంతరం ఉంచుకునేటువంటి పరిస్థితిని తెచ్చుకోవాలి. తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగినః, ఇటువంటి వాడే అసలు సిసలు యోగి. ఇటువంటి యోగమే నిత్యయోగం గనక సాధించినట్లయితే నేను చాలా సులభంగా అందుతాను అనే విషయాన్ని కూడా చెప్పాడు. ఆ విధానాన్ని వర్ణించాడు. వర్ణించి అలా ఉండేట్లయితే నన్ను పొందుతారు, నన్ను పొందితే మళ్ళీ జన్మను పొందకుండా ఉంటారు అనే విషయాన్ని నిక్కచ్చిగా చెప్పాడు. అద్భుతమైనటువంటి ఆ ఉపదేశాన్ని మనం కూడా చక్కగా విన్నాం. అదేమి, నిన్ను పొందితేనే పునర్జన్మ లేకుండా, పునరావృత్తి లేకుండా ఉంటుందా? నిన్ను కాక ఇంకెక్కడికి వెళ్ళినా, నీ దగ్గరకు కాక ఏ లోకానికి వెళ్ళినా ఇటువంటి ఆ పునరావృత్తి అనేది తప్పకుండా ఉంటుందా? అలా ఉండటానికి కారణం ఏమిటి అని మనం అడిగితే పరమాత్మ దానికి పై శ్లోకంలో ఇలా సమాధానం చెప్తున్నాడు. ఆ బ్రహ్మభువనాల్లోకాః పునరావృత్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ నవేద్యతే అని. ఆ బ్రహ్మభువనాల్లోకాః పునరావృత్తినోర్జున, నువ్వు అర్జున ఆ బ్రహ్మభువనాత్ లోకాః, బ్రహ్మలోకం వరకు, సత్యలోకం అనే పేరు కలిగినటువంటి బ్రహ్మలోకం వరకు ఉండేటువంటి లోకాలన్నీ కూడా ఆ బ్రహ్మభువనాల్ లోకాః పునరావృత్తినోర్జున, మళ్ళీ మళ్ళీ పునరావృత్తిని కలిగించే లోకాలే. పునరావృత్తిని కలిగిస్తూనే ఆయా లోకాలు మళ్ళీ 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 మానవులకు అందుతూ ఉంటాయి. కానీ మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే, నన్ను గనక పొందినట్లయితే, నన్ను ఒక్కసారి పొందినట్లయితే పునర్జన్మ న విద్యతే, పునర్జన్మ అనేది ఉండనే ఉండదు. అయితే మనం అడిగిన ప్రశ్న, వేరే ఏ లోకాలకు వెళ్ళినా సరే పునర్జన్మ ఉంటుందా లేదా పునరావృత్తి ఉంటుందా? నిన్ను చేరితే లేదా నిన్ను పొందగలిగితే పునరావృత్తి ఉండదా? అలా పునరావృత్తి ఉండకపోవటానికి కారణం ఏమిటి అని మనం అడిగాం. అయితే పరమాత్మ ఏమనంటున్నాడు, ఆ బ్రహ్మభువనాల్లోకాః పునరావృత్తినోర్జున అని, ఏ లోకమైనా సరే దానికి పునరావృత్తి ఉండి తీరుతుంది అని అంటున్నాడు. ఏమిటి ఈ రెండిటికి పొంతన అంటే, పరమాత్మ చాలా స్పష్టంగా ఈ విషయానికి మనకు సూచిస్తున్నాడు. భవంతి అస్మిన్ భూతాని ఇది భువనం, ఈ లోకంలో లేదా పై లోకంలో, ఆ పై లోకంలో ఎన్ని లోకాలను లెక్కేసుకున్నా, 14 లోకాలు అని లెక్కేసుకున్నా, 7 లోకాలు అని లెక్కేసుకున్నా, 3 లోకాలు అని లెక్కేసుకున్నా, ఎన్ని లోకాలను మనం లెక్క వేసుకున్నా సరే ఆ లోకాలు ఎందుకు పుట్టినాయి, ఎందుకు వచ్చినాయి, ఆ లోకాలు ఎలా తయారైనాయి అనే విషయాన్ని బాగా ఆలోచించుకోవాలి.
ఆ లోకాలు ఎందుకు తయారైనాయంటే ఆయా వస్తువులతో మానవుల యొక్క కర్మ ఫలితాల అనుభవం కోసం తయారైనాయి. ఏ లోకమైనా సరే మానవులు వారు చేసుకున్నటువంటి కర్మల యొక్క ఫలితాలను అందుకోవటం కోసం తయారైనవి అన్నీను. ఈ లోకము అలాంటిదే, పైలోకము అలాంటిదే, దాని పైలోకము అలాంటిదే. ఎన్ని లోకాలను లెక్కేసుకున్నా అన్నిటి యొక్క పరిస్థితి ఇదే. మానవుల యొక్క కర్మ ఫలితాన్ని అనుభవించవలసిన లోకాలు ఎంతవరకు ఉంటాయి? ఎంతవరకు ఆ లోకాల్లో మానవుల యొక్క నివాసం ఉండటానికి అవకాశం ఉంది అంటే, మానవులు వారు చేసుకున్నటువంటి కర్మలు సమాప్తమయ్యేంత వరకు, లేదా ఆ కర్మల యొక్క ఫలితాన్ని అనుభవించే కాలం పూర్తయ్యేంత వరకు ఆ లోకంలో నివాసం ఉండటానికి అర్హతను కలిగి ఉంటారు. ఆ కర్మలు వాటి ఫలితాన్ని ఇవ్వటం మానేసినప్పుడు, లేదా కర్మఫలం అనేది అక్కడ పూర్తయిపోయినప్పుడు ఆ లోకం నుండి వారు తప్పకుండా మరలి రావలసి ఉంటుంది. ఇది ఎంతవరకు చెల్లుతుంది అంటే, చిట్ట చివరి లోకమైనటువంటి సత్యలోకం వరకు చెల్లుతుంది. సత్యలోకం అనేది, లేదా పరమాత్మే చెప్పినట్టుగా బ్రహ్మభువనం, బ్రహ్మలోకం అనేటువంటి హిరణ్యగర్భలోకంలో కూడా ఇదే పరిస్థితి. హిరణ్యగర్భలోకంలో కూడా హిరణ్యగర్భుడు అనేటువంటి మహానుభావుడు జీవులందరిలో కల్లా కూడా ప్రథమ జీవుడు, సవై శరీరీ ప్రథమ అని ఇంతకుముందు ఒకసారి ఆయన గురించి చెప్పుకున్నాం. అటువంటి హిరణ్యగర్భుడు ఉండేటువంటి లోకంలో, సమస్త సంపదలు ఉండేటువంటి లోకంలో ఎంతో పుణ్యకర్మలను లేదా ఎంతో మహా ఉపాసనలను చేసుకుంటే కానీ పొందలేని ఆ లోకంలో కూడా ఆ భోగం గనక ప్రారంభమైతే ఆ భోగం పూర్తి అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి రావలసిందే. ఆ బ్రహ్మభువనాత్ లోకాః పునరావర్తినోర్జున. ఎందుకు మిగతా వాళ్ళని పొందితే లేదా మిగతా లోకాలకు వెళ్ళితే వెనక్కి తిరిగి రావలసి వస్తోంది అంటే, అలా వెళ్ళవలసి రావటం లేదా ఆయా లోకాలను పొందటం అనేది కర్మ ఫలంగా పొందవలసి వస్తోంది. కాబట్టి చేసుకున్నటువంటి కర్మలకు ఫలితాన్ని అనుభవించవలసి వస్తోంది. కాబట్టి చేసుకున్న కర్మలకు ఫలితాలను అనుభవించే స్థానాలు అవి. కాబట్టి కర్మలు పూర్తవంగానే ఆ స్థానం నుండి మరలి రావలసే ఉంటుంది. ఆ స్థానం నుండి మళ్ళీ తిరిగి ఏదో ఒక దేహంలోకి చేరి ఆ దేహంలో మళ్ళీ కర్మలను చేసుకుని మళ్ళీ ఇంకొకసారి ఫలితాన్ని అనుభవించటానికి మరొక లోకానికి వెళ్ళవలసి వస్తోంది. ఈ సైకిల్ లేదా ఈ చక్రం అనేది ఆగనే ఆగదు. కర్మలు, ఫలితం, ఫలితం తర్వాత మళ్ళీ జన్మ, జన్మలో కర్మలు, కర్మల యొక్క ఫలితాన్ని అనుభవించటం, మళ్ళీ వెనక్కి రావటం. ఇలా నద్యాం కీటా ఇవావర్తాత్ ఆవర్తాంతరమాశుతే అనే రీతిలో నదిలో చిన్న 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 సుడిగుండాలున్నాయి. ఆ సుడిగుండాలలో చిన్న పురుగు అలా 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 తిరుగుతోంది. చిన్న సుడిగుండమే తిరుగుతోంది. తిరిగి తిరిగి ఏదో విధంగా ఆ సుడిగుండం నుండి బయటకు వస్తోంది. బయటకు వచ్చి ఇంకో చిన్న సుడిగుండంలోకి పడుతోంది. ఇంకో సుడిగుండంలో పడి అక్కడి నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేసి ఇంకో సుడిగుండంలో పడుతోంది. ఎంతకాలానికి ఈ పురుగుకి నిష్కృతి వస్తుంది? ఎంతకాలానికి ఈ పురుగు సుడిగుండంలోంచి లేదా సుడిగుండాల్లోంచి పూర్తిగా బయటపడిపోయాను అని అనుకోగలదు? అలాగే మానవులు కూడా వారు కర్మలను చేసుకుంటూ ఆ కర్మల యొక్క ఫలితాలను అనుభవించే దిశగా ప్రయాణం చేస్తూ చేస్తూ చేస్తూనే ఉంటే గనక వారు మళ్ళీ పునరావృత్తిని లేదా పునర్జన్మను పొందవలసిందే. పొందుతూ ఆ పురుగులాగా, ఆ కీటంలాగా మళ్ళీ మళ్ళీ ఇదే సుడిగుండాల్లో లేదా ఇదే రకమైనటువంటి సుడిగుండాల్లో తిరుగుతూ ఉండవలసిందే. వారికి నిష్కృతి అనేది మాత్రం ఉండనే ఉండదు. కర్మలు, ఫలితాలు ఇది మాత్రం తప్పనిసరి. కానీ మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. నన్ను పరమాత్మను గనక పొందగలిగినట్లయితే, పరమాత్మను గనక జ్ఞానంతో, తత్వజ్ఞానంతో గనక పొందగలిగినట్లయితే, పరమాత్మను పొందిన తరువాత జ్ఞానం నిజమైనటువంటి అచ్చమైన తత్వజ్ఞానం గనక వచ్చినట్లయితే, ఆ తత్వజ్ఞానం తరువాత ఏ కర్మ ఫలితాన్ని ఇవ్వలేదు, ఏ కర్మ తన ప్రభావాన్ని చూపించలేదు కాబట్టి ఏ లోకము ఫలితంగా రాదు. కేవలం పరమాత్మనే శాశ్వతమైనటువంటి అఖండమైనటువంటి సచ్చిదానంద రూపమైనటువంటి పరమాత్మనే పొందగలుగుతాడు. పరమాత్మను పొందితే మాత్రం పునర్జన్మ అనే దానికి అవకాశం ఉండదు. పునర్జన్మ అనే అవకాశం లేదా పునర్జన్మ అనే ప్రసక్తి ఎక్కడ వచ్చింది అంటే, పునర్జన్మ అనే ప్రసక్తి కర్మఫలం పూర్తయిపోయిన తర్వాత వచ్చింది. ఏదైనా ఒక ఫలానికి అంతు అనేది గనక ఉన్నట్లయితే దాని అంతం పూర్తయిపోయిన తర్వాత కొత్తది ప్రారంభమైతే దాన్ని పునర్జన్మ కింద
గణించాలి లేదా లెక్క కట్టాలి. ఈ పరమాత్మను చేరిన తర్వాత, పరమాత్మను పొందిన తర్వాత, పరమాత్మ యొక్క తత్వజ్ఞానాన్ని పరిపూర్ణంగా అనుభవించగలిగిన తర్వాత ఆ ఫలితానికి అంతు అనేది లేదు కాబట్టి, ఆ ఫలితం పూర్తి అయ్యేది కాదు కాబట్టి, శాశ్వతమైన ఫలితం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ సాధకుడు మళ్ళీ తిరిగి రాడు కాబట్టి పునర్జన్మ నవిద్యతే అని స్పష్టంగా చెప్తున్నాడు. పునర్జన్మకు హేతువులు మనం చేసుకునేటువంటి కర్మలు, పునర్జన్మ లేకుండా ఉండటానికి మనం తత్వజ్ఞానాన్ని సాధించుకోవాలి అనే రెండు విషయాలను సూచించటం కోసం పరమాత్మ ఈ శ్లోకాన్ని వాడుతున్నాడు. ఆ బ్రహ్మభువనాల్లోకాః పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే అని స్పష్టంగా. అయితే ఇదేం మాట అంటున్నావు, అన్నిటికీ పునరావృత్తి అంటున్నావు కదా, కానీ కొన్ని లోకాలలో ఆయుస్సు చాలా దీర్ఘకాలం ఉన్నట్లుంది కదా, కొన్ని జన్మలలో ఆయుస్సు చాలా పెద్దగా ఉన్నట్లుంది కదా, ఆయుస్సు పెద్దగా ఉండేటువంటి జన్మను తీసుకుంటే పునర్జన్మ అవసరం కానీ పునర్జన్మ అవకాశం కానీ ఉంటుందా ఉండదా అని కొంచెం సమ్మోహానికి గురై మనం ప్రశ్నిస్తే పరమాత్మ ఒక చిరునవ్వు నవ్వి పై శ్లోకంలో ఇలా అంటున్నాడు. ఆయుస్సు గురించిన ప్రస్తావన ఎక్కువ తేవద్దు. ఆయుస్సు గురించి ఎవరికీ సరి అయినటువంటి అవగాహన లేనేలేదు. ఆయుస్సు గురించి తెలిసిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆయుస్సు అంటే లెక్క వేసే విధానం చాలా చిన్నదిగా ఉన్నది. మీ సామర్థ్యంతో మీరు వేసేటువంటి లెక్క చాలా చిన్నదిగా ఉన్నది. నేను ఇంకో లెక్క చూపిస్తాను, చూసుకోండి. సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతం తేహో రాత్ర విదో జనాః అని. మీరు ఆయుస్సు ఎలా లెక్క కడుతున్నారు? రోజుల్లో లెక్క కడుతున్నారా? రోజులను కలిపి వారాల్లో లెక్క కడుతున్నారా? వారాలను కలిపి పక్షాలు అని లెక్క కడుతున్నారా? పక్షాలను కలిపి మాసాలు నెలలు అని లెక్క కడుతున్నారా? నెలలను కలిపి సంవత్సరాలను లెక్క కడుతున్నారా? సంవత్సరాలను కలిపి ఒక ఆయుస్సు అని లెక్కేస్తున్నారా? రోజుల్లోనా లేకపోతే సంవత్సరాల్లోనా? ఏ రకంగా చూసుకున్నా మీది చాలా స్వల్పమైనటువంటి ఆయుస్సు, స్వల్పమైనటువంటి కాలం. మీకు అసలు లెక్క వేయటం అనేదే సరిగ్గా తెలియదు. అసలు మీరు వేసే రోజు లెక్క ఎంత? రోజు అంటే ఒక పగలు ఒక రాత్రి అని లెక్కేస్తున్నారు కదా. ఒక పగలు అంటే ఎంతకాలం ఉంది మీ లెక్కలో? కేవలం సూర్యుడు ఫలానా స్థానం నుండి ఫలానా స్థానం వరకు కనిపించే కాలాన్ని మీరు పగలు కింద లెక్కేస్తున్నారు. సూర్యుడు కనిపించని కాలాన్ని రాత్రి కింద లెక్కేస్తున్నారు కదా. అతి స్వల్పకాలం ఇది, దీనికి ఏమీ సరి అయిన విలువ లేదు. దీనికంటే చాలా పెద్దదైనటువంటి పగలు రాత్రి ఎలా ఉంటాయో నేను చెప్తాను. సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణో విదుః. సహస్రయుగ పర్యంతం అంటే 4000 యుగాలు మీ రోజులు, వారాలు, పక్షాలు, మాసాలు, సంవత్సరాలు దాటి అవి లక్షల సంవత్సరాలకు చేరిన తరువాత వాటికి యుగాలు అని పేరు పెట్టుకుంటే, అటువంటి యుగాలు 4000 యుగాలు గనక గడిచినట్లయితే, సహస్రయుగ పర్యంతం 4000 యుగాలు గడిచిన తరువాత ఆ 4000 యుగాల పాటు అహర్యద్ బ్రహ్మణో విదుః. హిరణ్య గర్భుడు అని ఒక ఆయన బ్రహ్మగారు ఉన్నారు, కార్యబ్రహ్మ అంటారు ఆయన్ని. ఆయన లేదా విరాట్ బ్రహ్మ అంటారు, విరాట్ పురుషుడు అంటాడు, సూత్రాత్మ అంటారు ఆయన్ని. ఆయనకు ఈ కాలం 4000 యుగాల కాలం అహస్సు అంటే పగటి కాలం. రాత్రిం యుగ సహస్రాంతం, పగలు ఎంత ఉండాలో రాత్రి కూడా అంతే ఉండాలి కాబట్టి రాత్రి కూడా మళ్ళీ 4000 యుగాల పాటు ఉంది ఆయనకి. రాత్రిం యుగ సహస్రాంతం తే అహోరాత్ర విదో జనాః. అహోరాత్రాలంటే ఏమిటి అని తెలిసిన వాళ్ళు ఇలా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతం తే అహోరాత్ర విదో జనాః. 4000 యుగాల పాటు ఆ కార్యబ్రహ్మ హిరణ్య గర్భుడు గారికి పగలు ఉంటుంది, 4000 యుగాల పాటు ఆయన రాత్రి కాలం ఉంటుంది అని రాత్రి పగలు అనే వాటి గురించి తెలిసినటువంటి అహోరాత్ర వేత్తలైనటువంటి కొంతమంది మహానుభావులు చెప్తున్నారు. తేహోరాత్ర విదో జనాః. అహోరాత్రాల గురించిన సరి అయిన అవగాహన మీకేమీ లేదు. మీరు ఉండేటువంటి చిన్న లోకంలో, మీరుండేటువంటి చిన్న గోళంలో మీకు కనిపించే సూర్యుణ్ణి సుమారుగా లెక్కేసుకుని, సూర్యుడు కనిపించినంతకాలం మాకు పగలు, సూర్యుడు కనిపించకపోతే రాత్రి అని మీరే లెక్కేసుకుని,
ఒక పగలు ఒక రాత్రి కలిపితే ఒక రోజు అని మీరే లెక్కేసుకుని ఆ రోజులను కలుపుకుంటూ క్రమంగా సంవత్సరాలు, ఇన్ని సంవత్సరాలు ఆయుస్సు, మానవులకు సాధారణంగా 100 సంవత్సరాలు ఆయుష్ అని మీరు అనుకుంటున్నారు. 100 సంవత్సరాల ఆయుష్ను మీరు పరిమితం చేసేశారు. ఆ 100 సంవత్సరాల ఆయుస్సులో మీకు ఆ ప్రాథమికమైనటువంటి కాలం చాలా స్వల్పంగా ఉంది. 100 సంవత్సరాల ఆయుస్సు అనేది బాగానే ఉంది, కానీ ఆ 100 సంవత్సరాల ఆయుస్సులో మీ ప్రాథమికమైన కాలం రోజు చాలా స్వల్పంగా ఉంది. రోజు ఒక పగలు ఒక రాత్రి చాలా స్వల్పంగా ఉన్నాయి. ఈ ఒక పగలు ఒక రాత్రి మీ ఊహకు కూడా అందనంతన, మీ ఊహకు ఏమాత్రం అందనంత పెద్ద పగలు పెద్ద రాత్రి ఉండేటువంటి జీవులు కూడా ఈ సృష్టిలో ఉన్నారు. వారు అతి దీర్ఘకాలం పాటు జీవించి చిరాయువులై సంచరిస్తూ ఉన్నారు. సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతాం. వారి ఆయుస్సు అంత దీర్ఘమైన ఆయుస్సు ఉంది. అంత దీర్ఘమైన ఆయుస్సు ఉన్నా సరే వారు ఏదో ఒక రోజు మరణించక తప్పదు. ఇంత సుదీర్ఘమైనటువంటి ఆయుస్సు ఉన్నా సరే వారు మరణించక తప్పదు. వారికే గనక తత్వజ్ఞానం కలక్కపోతే వారు కూడా మళ్ళీ పుట్టక తప్పదు. వారికి ఉండేటువంటి కొన్ని సౌకర్యాలని దృష్టిలో ఉంచుకుంటే వారు ఇంత సుదీర్ఘమైన ఆయుస్సును సంపాదించుకోవటానికి తపస్సులు బాగా చేసుకున్నారు కాబట్టి, ఇంత సుదీర్ఘమైనటువంటి ఆయుస్సులో అనేక మంది మహానుభావుల దగ్గర శిష్యరికం కూడా చేసుకున్నారు కాబట్టి వారు క్రమంగా పరమాత్మ తత్వజ్ఞానాన్ని పొందటానికి దగ్గర అయితే అవ్వచ్చు. పరమాత్మ తత్వజ్ఞానం పొందటానికి వారికి అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి కాబట్టి వారు పరమాత్మ తత్వజ్ఞానం తప్పకుండా పొందిన దాఖలాలే ఎక్కువ ఉన్నాయి, పొందుతున్నారు. కాబట్టి వారు ఇంత సుదీర్ఘమైనటువంటి ఆయుస్సు తర్వాత పరమాత్మను పొంది వారు ముక్తిని పొందుతున్నారు. ఒకవేళ పరమాత్మ తత్వజ్ఞానమే గనక వారికి లేకపోతే వారు కూడా మళ్ళీ తిరిగి రావలసిందే తప్ప ఏమాత్రం ఇది శాశ్వతం అనుకోవటానికి అవకాశం ఉండదు. సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతాం తేహో రాత్రవిదో జనాః అని. మరి ఇంత సుదీర్ఘమైనటువంటి ఆయుస్సు ఉండేది, ఇంత సుదీర్ఘమైనటువంటి ఆయుస్సు ఉన్నవాడికే తత్వజ్ఞానం కలక్కపోతే మళ్ళీ ముక్తి కలగదంటే, ఇంత సుదీర్ఘమైన ఆయుస్సు ఉన్నవారు కూడా ఏదో ఒక రోజు మరణించి తీరతారు, వారి ఆయుస్సు పూర్తయిపోతుంది అనే మాట నిజమే అయితే వారి ఆయుస్సులను లెక్కగట్టే వాళ్ళు ఎవరు? వారు ఎంతకాలం ఉంటారు, లేదా ఎంతకాలం ఉండి ఎంతకాలం వారు సాధన చేసుకుంటున్నారు అని సరియైన లెక్కలు తీసేవారెవరు? సరియైన లెక్కలు తీసి వారికి సరియైన ఫలితాలను ఇచ్చేవారు ఎవరు? మరి అహోరాత్ర విదో జనాః అని చెప్పిన వాళ్ళు ఎవరు? ఎవరి అహోరాత్రాల గురించి సరిగ్గా తెలుసుకున్న వాళ్ళు ఎవరు? ఎవరి గురించిన ప్రస్తావన పరమాత్మ చేస్తున్నాడు అంటే, సాధారణమైన భాషలో అహోరాత్రాల ప్రస్తావన పురాణాల్లోనూ మరొక సందర్భాలలోనూ ఉండేటువంటి అహోరాత్ర ప్రస్తావనను సరిగ్గా అర్థం చేసుకున్న వాళ్ళు ఇలా చెప్తున్నారు అనే అర్థం ఒకటి ఉన్నప్పటికీ, కొంతమంది మహానుభావులు అతి దీర్ఘాయుస్సు కలిగి ఉండి వారి సుదీర్ఘమైనటువంటి ఆయుస్సులో పరమాత్మ తత్వజ్ఞానం కోసం ప్రయత్నం చేసుకుంటున్నటువంటి సందర్భాలు, వారు ఆయుస్సు యొక్క తత్వాన్ని అర్థం చేసుకున్నటువంటి విధానాలు మనకు విస్తారంగా కనిపిస్తూ ఉంటాయి. వాటిలో బకదాల్భ్యుడు అని ఒక మహానుభావుడి యొక్క కథ చాలా విచిత్రమైనటువంటి కథ, చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి కథ. ఈయన కథ కూడా చాలా విచిత్రమైన సందర్భంలో బయటకు వచ్చింది. మహాభారత యుద్ధం మొత్తం పూర్తయిపోయిన తర్వాత ధర్మరాజు గారు ఇంతటి జనక్షయానికి కారణం అయినందుకు, ఇంతమందిని మారణ హోమం చేసినందుకు, లేదా ఇంత మహాయుద్ధానికి కారణమైనందుకు ప్రాయశ్చిత్తంగా అశ్వమేధ యాగం చేయాలి అని సంకల్పించాడు. సంకల్పిస్తే దానికి గుర్రాన్ని రక్షించడానికి ఎవరెవరు వెళ్ళాలి అని విచారణ వచ్చింది. సరే, గుర్రాన్ని సంరక్షించడానికి ఇంకోళ్ళు ఎవరో కాదు, ఆ యాగాశ్వాన్ని కృష్ణార్జునులే సంరక్షించాలి అని నిర్ణయించుకున్నారు. ఈ కృష్ణార్జునులు క్రమంగా అశ్వం సంచరిస్తోంది, దాన్ని సంరక్షించుకుంటూ వస్తూ ఉంటే ఒక చోట యాగాశ్వం ఒక సముద్రంలోకి వెళ్ళిపోయింది. ఆ సముద్రంలోకి వెళ్ళిపోగా
అప్పుడు కృష్ణ పరమాత్మ అర్జునుణ్ణి, మయూరధ్వజుడు అనేవాడిని, ఇంకొక సుమారుగా ఒక 5గురిని మాత్రం పిలిచి, మీ రథాలు సముద్రంలో కూడా వెళ్ళగలవు, కాబట్టి మనం 5గురు ప్లస్ 1 నేను 6గురం, మొత్తం మనమందరం కలిసి ఆ అశ్వాలను వెతుక్కుంటూ సముద్ర గర్భంలోకి వెళదామన్నాడు. సముద్ర గర్భంలోకి వెళ్ళారు. సముద్ర గర్భంలోకి వెళితే సముద్ర గర్భంలో వెళ్ళగా వెళ్ళగా ఒక చోట చాలా దట్టమైన అడవి కనిపించింది. ఆ దట్టమైన అడవి మధ్య ఒక పెద్ద మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టు కింద పుట్ట, ఆ పుట్టలో తపస్సు చేసుకుంటున్నటువంటి ఒక సన్నటి ఎముకలు మాత్రమే మిగిలినటువంటి ఒక సన్నటి మహర్షి వీళ్ళు కనిపించారు. ఇవి కనిపించినాయి, వేరే ఎవరూ లేదు, అక్కడేమి జనసంచారం లేదు. సముద్ర గర్భంలోకి వెళ్ళటం ఏమిటి, లేదా అక్కడ సముద్ర గర్భంలో అడవి ఉండటం ఏమిటి, సముద్ర గర్భంలోకి రథాలు వెళ్ళటం ఏమిటి అనేటువంటి సాధారణమైన ప్రశ్నలు వేసే పరిస్థితిలో మనం లేము. మనం ఎంతో కొంత వీటిల్లో తత్వార్థాలు ఉంటాయి అని అర్థం చేసుకునేటువంటి స్థాయికైతే ఎదిగిపోయాం. అందువలన వాటి తత్వార్థాలను మనం ఉన్నాయి అని అర్థం చేసుకుందాం, ఏమున్నాయని వేరే సందర్భంలో కుదిరితే మనం చూసుకుందాం. లోపలికి వెళ్ళారు. అక్కడ సన్నటి మనిషి అక్కడ కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు. తపస్సు చేసుకుంటున్న వాడిని వీళ్ళు వెళ్ళి నమస్కారం చేసుకున్నారు. పెద్ద మనిషి ఉన్నాడని వెళ్ళినవాడు అర్జునుడు, అందులో మహా వినయశీలి ఆయన దండం పెట్టాడు. దండం పెడితే ఆ సన్నటి మహర్షి కళ్ళు తెరిచి చాలా సంతోషించి, అర్జునుడా, నువ్వు మంచి పని చేసావు, నువ్వు రావటం అనేది చాలా సంతోషం, నీతో పాటు ఋషికేశుని కూడా తీసుకొచ్చారు, మీరు కృష్ణ పరమాత్మను తీసుకొచ్చారు, ఇంకా సంతోషంగా ఉంది అన్నాడు. అని బయటకు వచ్చాడు ఆయన. బయటకు వచ్చేసరికి ఆయన ఒంటి మీద ఒకటే బురద, సముద్ర గర్భంలో ఉన్నాడు ఆయన, అందులోనూ పుట్టలో ఉండేటప్పటికీ ఒళ్ళంతా బురదగా ఉంది. ఆ బురద ఒక రకమైన వాసన కూడా వేస్తోంది. రావటంతో వీళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అంతా విచిత్రమైన సందర్భాలుగా ఉన్నాయండి, మీరు అసలు సముద్ర గర్భంలోకి ఉండటం ఏమిటి, ఈ సముద్ర గర్భంలో మీరు తపస్సు చేయటం ఏమిటి, ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు, ఈ సముద్ర గర్భంలో తపస్సు చేయడానికి కారణం ఏమిటి, ఇక్కడ ఎందుకు కూర్చున్నారు, అసలు ఈ స్థానం యొక్క ప్రత్యేకత ఏమిటి అని రకరకాలుగా ప్రశ్నలు వేశారు. ఆయన అన్నాడు, మీకంటే కూడా ప్రశ్నలు నా దగ్గర ఎక్కువ ఉన్నాయి. మీరు 5గురు ఎందుకు వచ్చారు, 5గురితో పాటు 6వ వాడుగా ఈ కృష్ణ పరమాత్మ ఎందుకు వచ్చాడు, ఈ ప్రశ్నలకు కనుక సమాధానం సరిగ్గా తెలిస్తే మీరు అడిగిన ప్రశ్నలు ఎందుకు పనికిరావు అని తేలిపోతాయి. మీరు 5గురు 5 ఇంద్రియాల, ఆయన హృషికేశుడు అనేటువంటి ఈ ఇంద్రియాలన్నిటినీ నియంత్రించేటువంటి అంతర్యామ అనే విషయం గనక సరిగ్గా తేలిపోతే మీరు వేసిన ప్రశ్నలకు సమాధానాలే అక్కర్లేదు. అయినా సరే అడిగినందుకు మాత్రం నేను సమాధానాలు చెప్తాను. నా పేరు బకదాల్భ్యుడు. బకదాల్భ్యుడు అనే పేరు ఎవరో పెట్టలేదు, నేనే పెట్టుకున్నాను. ఎందుకు పెట్టుకున్నాను అంటే, నేను మొదట్లో ఎప్పుడు పుట్టాను అనే లెక్క నాకు సరిగ్గా తెలియదు. జీవితపు ప్రారంభ దశలలో దీర్ఘాయుస్సు కావాలి అని తపస్సు చేశాను. దీర్ఘాయుస్సు ఎందుకు కావాలి అంటే, నేను కూడా అప్పుడు విన్నాను, అనేక జన్మ సంసిద్ధస్తతో యాతి పరాంగతిం అని విన్నాను. చాలా జన్మల పాటు సాధన చేస్తే గాని సిద్ధి లభించదు అని వింటూ వచ్చాను. చాలా జన్మల పాటు సాధన చేయటం మీద నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. అందువలన ఒకే జన్మలో సాధన పూర్తయిపోవాలి అని అనుకుని ఆ సాధన పూర్తయ్యేంత ఆయుస్సు రావాలి అని ప్రాథమికంగా తపస్సు చేసుకున్నాను. ఆయుస్సు అయితే వచ్చింది. ఆయుస్సు ఎంత వచ్చింది అని లెక్క కట్టుకుని చూసుకుంటే సుమారుగా ఎంత వచ్చి ఉండొచ్చు, లేదా ఇప్పటికి ఎంత ఆయుస్సు గడిచి ఉండొచ్చు అని కూడా లెక్క చూసుకుంటే ఒకేసారి మీరు చెప్పే చతుర్యుగ సహస్రాణి బ్రహ్మణో దినముచ్యతే అని లెక్కలో చెప్పేటువంటి బ్రహ్మగారు, అంటే 4000 యుగాల పాటు ఆయనకి పగలు, 4000 యుగాల పాటు ఆయనకు రాత్రి, ఈ రెండు కలిపితే ఒక రోజు, ఇలాంటి రోజులు నెల కలిపితే మాసము, అలాంటి నెలలు 12 కలిపితే సంవత్సరము, అలాంటి సంవత్సరాలు 100. ఇవి కలిపితే ఆ బ్రహ్మగారికి ఒక ఆయుస్సు కదా. అట్లాంటి బ్రహ్మగారులను సుమారుగా నేను 20-30 మందిని చూశాను. 20-30 మందిని బ్రహ్మగారులను చూశాను. మీరు అనుకునేటువంటి మార్కండేయ మహర్షి ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూశానో లెక్కలేదు.
మార్కండేయ మహర్షులైతే 100-150 మంది వెళ్ళిపోయారు. మీరు చెప్పేటువంటి చిరంజీవులు అశ్వత్థామ, బలిర్వ్యాస అనేవాళ్ళు ఎన్ని వేల మంది వెళ్ళారో తెలియదు నాకు. వాళ్ళ ఆయుస్సును నేను లెక్క వేయలేదు. 20-30 మంది ఈ మీరు చెప్పే అతి దీర్ఘకాలం జీవించేటువంటి బ్రహ్మలు ఇప్పటికి వెళ్ళిపోయారు. ఈయన ఎన్నో వాడో నాకు కూడా సరిగ్గా గుర్తులేదు. అంత సుదీర్ఘమైనటువంటి ఆయుస్సును పొందాను. ఎందుకు పొందాను అంటే సాధన ఈ జన్మతో పూర్తయిపోవాలి అని మొండితనం. సాధారణంగా ఈ మొండితనం పనికిరాదు. సాధన ఒక జన్మలో పూర్తయిపోవాలి అనుకునేదే పెద్ద అజ్ఞానం అనే సంగతి తర్వాతే నాకు తెలిసింది. ఎందుకంటే సాధనలో జరిగేటువంటి చిన్న చిన్న తప్పులకు వేరువేరు జన్మలలో గనక పరిష్కారం వస్తే అది కొంచెం దాన్ని మనం సహించుకోవడానికి వీలుగా ఉంటుంది. ఒకే జన్మలో తప్పుకు ప్రతిఫలం ఈ రెండు గనక పక్కపక్కనే కనిపిస్తూ ఉంటే చాలా కష్టంగా ఉంటుంది. దానికి నేనే ఉదాహరణ. నేను సుదీర్ఘమైనటువంటి ఆయుస్సును పొందిన తర్వాత తపస్సు ప్రారంభించాను. తపస్సు ఎంత దాకా వెళ్ళిందంటే నా తపస్సును అందుకోగలిగిన వాడు ఈ సృష్టిలో లేడు అని నాకే అర్థమైపోయింది. నా తపస్సుకి అసలు సాటి అనేది లేదు. అటువంటి స్థితికి నేను చేరుకున్నాను. చేరుకుంటే ఒకరోజు 4 ముఖాలతో ఒక ఆయన వచ్చాడు. వచ్చిన ఆయన ఊరుకోకుండా వేదాలు వల్లిస్తున్నాడు. ఆయన వేద మంత్రాలను చెప్తున్నాడు. 4 ముఖాలతోనూ నవ్వుతూ, ఒరే అబ్బాయి, నువ్వు తపస్సు చేస్తున్నావు, తపస్సు చేస్తే వాటికి ఫలితాన్ని ఇవ్వవలసిన బాధ్యత నాదిరా, అందువలన ఏ కోరికతో తపస్సు చేస్తున్నావో చెప్పు, తీరుస్తానన్నాడు. ఆయన పిల్ల బ్రహ్మ నా ముందు, ఆ విషయం ఆయనకి తెలియదు. ఆయన ఎన్నువాడో నాకే సరిగ్గా గుర్తులేన్నాను. నేను చెప్పేది హిరణ్య గర్భులే 20-30 మంది వెళ్ళిపోయారు అన్న తర్వాత ఈ చతుర్ముఖ బ్రహ్మలు ఎంతమంది వెళ్ళారో నాకేం లెక్క ఉంది. ఆయన్ని చూడంగానే నాకు ఒక రకంగా ఇది అనిపించింది, నీకోసం కాదురా అబ్బాయి నేను తపస్సు చేసేది, నువ్వు నాకు ఫలితాన్ని ఇచ్చేవాడి అయ్యావా, పో నా తపస్సుకు అడ్డం రాకు అని అనేశాను. అలా అనటం సృష్టి నియమాలకు విరుద్ధం. ఈ సృష్టిలో బ్రహ్మగారి సృష్టిలో ఉండగా ఆ సృష్టి చేసిన బ్రహ్మగారిని గౌరవించటం అనేది ఎవ్వరికైనా సరే తప్పనిసరి. నాలో వచ్చినటువంటి ఆ చిన్న గర్వానికి పరమాత్మ వెంటనే సమాధానం చెప్పదలుచుకుని నాతో పాటు నాలాంటి తపస్సు చేసేవాడి యొక్క తపస్సుని సరిగ్గా కొలత వేయకుండా, సరిగ్గా ఈయన ఏం తపస్సు చేస్తున్నాడు అని చూసుకోకుండా వచ్చి ఫలితాన్ని ఇస్తాను అనే పొగరు చూపించిన బ్రహ్మగారికి కూడా పాఠం చెప్పదలుచుకున్నాడు. మమ్మల్ని ఇద్దరినీ ఒక సుడిగాలిలో చుట్టి సుమారుగా 30-40 లోకాలకు తిప్పాడు. ఆ లోకాల్లో మేము చూసిన విషయాలు మక్కే చాలా ఆశ్చర్యం వేసినాయి. 4 ముఖాల బ్రహ్మే చాలా గొప్ప అనుకుంటే 8 ముఖాల బ్రహ్మ కనిపించాడు. 8 ముఖాల బ్రహ్మ ఆశ్చర్యం అనుకుంటే 16 ముఖాలు ఆయన కనిపించాడు. 32, 64 ఇలా సంఖ్యలు పెరిగిపోతూ ఉన్నాయి. చివరికి ఒక 1000 ముఖాలు కలిగిన, అనంతమైనటువంటి ముఖాలు కలిగిన ఆయన కనిపించాడు. ఆయన మమ్మల్ని చూడంగానే ఆహాహా, పెద్ద మనుషులు వచ్చారు, ఈయన మహాతపస్వి, ఈయన మహాసృష్టికర్త, ఇలాంటి వాళ్ళు నా దగ్గరికి రావటం నాకు చాలా సంతోషం, రండి కూర్చోండి అని అన్నాడు. ఎందుకో ఆయన్ని చూడంగానే మా ఇద్దరికి అనుమానం వచ్చింది. ఈయన ఎవరు, బ్రహ్మ లేకపోతే ఆ బ్రహ్మను కూడా దాటిన తత్వమా అని అనుమానం వచ్చింది. జాగ్రత్తగా ఇద్దరం పరికించి చూస్తే మాలాంటి సాధారణ పురుషుడు కాదు, మమ్మల్ని అనుగ్రహించటానికి, మాలో గర్వాన్ని పూర్తిగా పరిహరించడానికి వచ్చిన పరమాత్మ అనే విషయం మాకు అర్థమైంది. అయితే అంతటి పరమాత్మ కూడా మాకెందుకు గౌరవం చేస్తున్నాడు అని మేము ఆలోచించి ఓహో, ఎంతటి వాడికైనా సరే గర్వం పనికిరాదన్నమాట. ఎంత తపస్సు చేసుకునేవాడికైనా, ఎంత సుదీర్ఘమైన ఆయుస్సు ఉండేవాడికైనా సరే గర్వం పనికిరాదు. ఎంత సృష్టికర్తకైనా, ఎంత పెద్ద సృష్టిని చేసిన వాడికైనా సరే గర్వం పనికిరాదు. ఆ గర్వం గనక వచ్చినట్లయితే వారి యొక్క సాధన స్థాయి నుండి కొంచెం దిగజారిపోయినట్లవుతుంది. గర్వం లాంటి తామస భావాలకు దూరంగా సాధకులు ఉండాలి అనే విషయాన్ని మాకు చెప్పదలిచాడు పరమాత్మ. అందుకనే మమ్మల్ని ఇద్దరినీ సుడిగాలి అనే తోకలో చుట్టి నానా లోకాలు తిప్పాడు. నానా తిప్పలు పడ్డాం, ప్రాణాలు ఏమైపోతాయి అని భయపడ్డాం. అటువంటి స్థితికి తీసుకొచ్చి ఒక్కసారిగా అంతర్ధానం అయిపోయాడు. ఈ పరమాత్మను నేను ప్రతి సృష్టిలోనూ చూస్తూనే ఉన్నాను. ఎక్కడ చూస్తున్నాను అంటే, ఓ చిన్న మర్రాకు,
ఆ మర్రాకులో ఒక చిన్న పిల్లవాడు తన కాలి బ్రొటన వేలుని నోట్లో పెట్టుకుంటూ ఉంటాడు. చాలా అందంగా ఉంటాడు. ఎలాగైనా సరే ఆ పిల్లవాడిని పట్టుకుందామనుకుని దగ్గరికి వెళతాను. దగ్గరికి వెళ్లే లోపల పిల్లవాడు మాయమైపోతాడు. ఈ లోపల పిల్లవాడితో పాటు ఈ సృష్టి మొదలైపోతుంది. ఆ సృష్టి పెరిగిపోతూ ఉంటుంది. మళ్ళీ ప్రళయం వస్తోంది. ప్రళయంలో మళ్ళీ పిల్లవాడిని పట్టుకోవడానికి వెళ్ళేసరికి మళ్ళీ పారిపోతున్నాడు. ఇది నిరంతరం జరుగుతూనే ఉంది. నాలో ఉండేటువంటి లోపాలను, నాలో ఉండేటువంటి దోషాలను, ఒక్కొక్క దోషాన్ని క్రమంగా నేను తగ్గించుకుంటూ లేదా తీసేసుకుంటూ వస్తున్నాను. ఎప్పుడు ఆ పరమాత్మ దొరక్కపోయినా, ఎప్పుడు ఆ పిల్లవాడు దొరక్కపోయినా నేను చేసిన తప్పేంటి అని వెతుక్కుంటూనే ఉన్నాను. వెతుక్కుంటూ ఉంటే ఏదో తప్పు దొరుకుతోంది. ఆ తప్పు పోగొట్టుకోవటం కోసం మళ్ళీ కూర్చుంటూనే ఉన్నాను. కూర్చుని ఇన్నేళ్ళు జరిగిపోయింది. చివరికి నా తపస్సు మీద నాకే కోపం వచ్చేసింది. నా తపస్సు మీద నాకే ఒక రకమైన ఏహ్యభావం వచ్చేసింది. నాది కొంగ జపం అని నాకు అనిపించేసేసింది. అందుకని ఆ కొంగ జపం అనడానికి వీలుగా బకహ అని నాకు నేనే పేరు పెట్టుకున్నాను. బకహ అంటే కొంగ కదా. కొంగ జపం చేసేవాణ్ణి, నా తపస్సుకు ఏమీ విలువ లేదు అని నేను బకదాల్భ్యుడు బకహ అని నేనే పేరు పెట్టుకున్నాను. పేరు పెట్టుకుని నా తపస్సుని ఏదో జాగ్రత్తగా సాగించుకుంటున్నాను. ఈరోజు వచ్చాడు ఈయన కృష్ణ పరమాత్మ. ఈయన్ని ఈసారి మాత్రం నేను విడిచిపెట్టను. ఈసారి మాత్రం పొరపాటును కూడా విడిచిపెట్టను. ఎంత విడిచిపెట్టను అంటే ఈయన పారిపోతాడేమో అని భయంతో ఇప్పుడే చూడండి ఆయన్ని కౌగలించుకుంటాను అని గట్టిగా వెళ్ళి కౌగలించుకున్నాడు. వీళ్ళకేమో బురద వాసన. మనిషి సన్నగా ఉన్నాడు, చూడ్డానికి అంత అనుకూలంగా లేడు, బురద వాసన. కానీ కృష్ణ పరమాత్మ మాత్రం ఇటువంటి వాడిని ఏమీ కాదనకుండా ఆయన కూడా కౌగలించుకున్నాడు. కౌగలించుకున్న తరువాత ఆయన శరీరం మీద ఉండేటువంటి బురద మొత్తం దుర్వాసనను వెదజల్లటం పోయి సువాసనలను వెదజల్లటం ప్రారంభించింది. ఆయన అప్పుడు చెప్పాడు, ఇది నా ఒంటి మీద ఉండేటువంటి బురద ఏమీ కాదు, ఇది నేను చేసుకున్నటువంటి కర్మ. ఇది ఎప్పటికైనా సరే ఇలా దుర్వాసన వెదజల్లుతూనే ఉంటుంది. నాకు మరొక జన్మను ఇవ్వటానికి ఇది సిద్ధంగా ఉంటూనే ఉంటుంది. కానీ ఈ పరమాత్మతో కలిసిపోయాను కాబట్టి, పరమాత్మను పట్టుకున్నాను కాబట్టి, పరమాత్మను పొందాను కాబట్టి, పరమాత్మను విడవకుండా పట్టుకున్నాను కాబట్టి నా ఈ కర్మగంధాలు లేదా ఈ భవబంధాలు పూర్తిగా తొలగిపోయినాయి. నా కర్మగంధం దుర్వాసన వెదజల్లటం పోయింది, సువాసనను వెదజల్లుతోంది. పరమాత్మను పట్టుకుంటేనే, పరమాత్మను పొందితేనే ఏ ఆయుస్సుకైనా సరే సార్థకత. పరమాత్మను పొందకపోతే మాత్రం ఏ ఆయుస్సుకి సార్థకత లేదు అనటానికి నేనే తార్కాణంగా నిలిచాను. కాకపోతే నేనే చేసుకున్న తప్పుకు నేను ఇంత సుదీర్ఘకాలం దీన్ని అనుభవించి చివరికి ఈరోజు ఈయన్ని పట్టుకోగలిగాను. మీరు ఏ విషయంలోనైనా సరే జాగ్రత్తగా ఉండండి. మీరు చేసుకునేటువంటి తపస్సులలో గర్వం కానీ మరొక దుర్భావం కానీ లేకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఆయుస్సు కావాలి, ఆయుస్సుతో ఏదో సాధించేద్దాం అనేటువంటి అనవసరమైన తపన పెట్టుకోవద్దు. మీకు లభించింది ఎంత స్వల్పమైన ఆయుస్సు అయినా సరే దాన్ని సార్థకం చేసుకోవటానికి ప్రయత్నం చేసుకోండి. ఆ ఆయుస్సుని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. మీ పరిధిలో లేని ఆయుస్సును పెంచుకోవాలనే తపస్సు చేసి అనవసరంగా కాలక్షేపం చేసుకోకండి. ఆయుస్సు దాని మానాన అది వెళుతుంది. ఈ ఆయుస్సు కాకపోతే పై ఆయుస్సు వస్తుంది, దాన్ని కాకపోతే పై ఆయుస్సు వస్తుంది. ఆయుస్సు గురించి లెక్కలు వేసుకోవద్దు. ఆయుస్సును సద్వినియోగం చేసుకోవటం మీద దృష్టిని పెంచుకోండి. అలా దృష్టిని పెంచుకున్నప్పుడు అనవసరమైనటువంటి సుదీర్ఘమైన ఆయుస్సును కోరుకోకుండా ఉన్న ఆయుస్సును సద్వినియోగం చేసుకోవాలి అనే సంకల్పం మీలో ప్రారంభమైనప్పుడు మీరు క్రమంగా పై సోపానాలకు చేరుకుంటారు. క్రమంగా మీరు పరమాత్మను తప్పకుండా పొందుతారు. ఇది అందరికీ నేను చెప్పే పాఠం, నా జీవితం ఒక పాఠం అని ఆ బకదాల్భ్య మహర్షి గారు అర్జునుడు మొదలైన వాళ్ళందరికీ చెప్పారు. అటువంటి వారందరినీ దృష్టిలో పెట్టుకుని పరమాత్మ తేహోరాత్ర విదో జనాహ, అహోరాత్రాలంటే ఏమిటో ఎవరికీ సరిగ్గా తెలియవు. అహోరాత్రాలంటే ఏమిటో బాగా తెలిసిన వాళ్ళు కూడా సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతాం తేహోరాత్ర విదో జనాహ, అటువంటి వాళ్ళు కూడా పరమాత్మను పొందకపోతే, పరమాత్మను ఒకసారి గనక మనం తత్వజ్ఞానంతో తెలుసుకోలేకపోతే ఆ జీవితం వ్యర్థం అని స్పష్టంగా చెప్తున్నారు. అందువలన ఏ పరిస్థితుల్లోనైనా సరే, ఏ దశలోనైనా సరే, వేరే ఏ లోకానికి వెళ్ళినా సరే, ఎక్కడికి పోయినా సరే పునరావృత్తి లేదా పునర్జన్మ అనేది తథ్యం. మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ నవేద్యతే.
పరమాత్మనైనటువంటి నన్ను పొందితేనే పునర్జన్మ లేకుండా ఉండటం అనేది సాగుతుంది అని ఈ 2 శ్లోకాలలో మనకు పరమాత్మ ఉపదేశం చేస్తున్నాడు. ఇంకా కూడా అవ్యక్తాద్వ్యక్తయ అనే పై శ్లోకాలలో ఈ సృష్టి గురించి, సృష్టి యొక్క తత్వాన్ని గురించి పరమాత్మ ఒక దృక్కోణాన్ని మనకు చూపించబోతున్నాడు. ఆ దృక్కోణాన్ని కూడా మనం అర్థం చేసుకుందాం. మనకున్నటువంటి స్వల్పమైనటువంటి ఆయుస్సును, ఎంత స్వల్పమైనా పర్వాలేదు, ఎంత స్వల్పమైనటువంటి ఆయుస్సు అయినా సరే సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం మనం చేసుకుందాం. ఆ ప్రయత్నంలో మనకు కూడా ఉండవలసిందిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం.